హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఆర్ఆర్ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా? అలాగే ఆర్ఆర్లో ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండబోతున్నారు, జీటీలో ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల చాలా జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ జరగబోతుంది. సో దాంట్లో ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారు, జీటీ ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారో చూద్దాం. సో ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడింది. దాంట్లో ఆర్ఆర్ ఓడిపోవడం జరిగింది. సో చాలా క్లోజ్ మ్యాచ్ అనుకోవచ్చు, కానీ ఓడిపోయింది. ఆర్ఆర్ అన్నీ కూడా చాలా క్లోజ్ మ్యాచ్గా వచ్చి ఓడిపోవడం జరుగుతుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ ఫినిషింగ్ ఇవ్వలేకపోతుంది. సో చూద్దాం ఈరోజు ఏమవుతుందో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరెవరు ఉంటారు అంటే, సంజు శాంసన్ ఇంజరీ కారణంగా దూరం అయ్యారు టోర్నమెంట్కు. సో ఇప్పుడైతే టోర్నమెంట్ కంటే ప్రీవియస్ మ్యాచ్లో లేరు. సో ఈ మ్యాచ్లో కూడా రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేస్తుండొచ్చు. సో రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మేర్, శుభం దుబే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి దేశ్వాల్, నితీష్ రాణా, హసరంగా, ధ్రువ్ జురెల్, ఫజల్ ఫారూఖీ, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే. సో వీళ్ళు టీంలో ఉంటారు, ప్లేయింగ్ లెవెన్లో ఆర్ ప్లేయింగ్ 12లో. సో సబ్స్టిట్యూట్గా ఎవరు ఉంటారో చూద్దాం. సో ఆడే టీం అయితే ఇదే. నెక్స్ట్ జీటీ స్క్వాడ్ చూడండి. జీటీ లాస్ట్ మ్యాచ్లో నెగ్గడం జరిగింది. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో నెగ్గడం జరిగింది. కేకేఆర్తో ఆడింది, గెలిచింది. సో ఇది కూడా గెలుపుని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటుంది. అంటే 2 పాయింట్స్ యాడ్ చేయాలి, యాడ్ చేసి పాయింట్ టేబుల్స్లో ముందుకెళ్ళాలి అని అనుకుంటుంది. సో చూద్దాం. సో జీటీ స్క్వాడ్లు ఈ రోజులో శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, జోస్ బట్లర్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రుతఫర్డ్, సాయి కిషోర్, ఈశాంత్ శర్మ. సో వీళ్ళలో నుండే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఉండొచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో ఏదైతే టీం ఆడిందో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడొచ్చు. చేంజెస్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో ఈరోజు జరిగే మ్యాచ్లో ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు అంటే 55% జీటీకి ఇస్తాను, 45% ఆర్ఆర్కి ఇస్తాను. సో ఆర్ఆర్ బాగా ఆడుతున్నప్పటికీ ఫినిషింగ్ ఇవ్వలేకపోతుంది అని చెప్తున్నాను. సో ఈరోజు మ్యాచ్లో ఏమైనా గెలుస్తుందో చూద్దాం. సో జీటీకి బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సో అందుకే 55% ఇచ్చాను. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే గుజరాత్ టైటన్స్ గెలుస్తుంది. అంటే 55% గుజరాత్ టైటన్స్కి ఇస్తాను, ఆర్ఆర్కి 45% ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్లో ఏమనుకుంటున్నారు? ఆర్ఆర్ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్ఆర్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జై హింద్.